దేవునికి స్తోత్రం. వాక్యం చదువుకుందాం. లోకా సువార్త 1వ అధ్యాయము 50వ వచనము. ఆయనకు భయపడే వారి మీద తరతరములు కనికరము చూపించును అని దేవుడు మరి ఇలా రాయబడి ఉంది. పిల్లరా యొక్క సాయంకాల సమయంలో మరొక రోజు మరి వాక్యం చెప్పడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని మనకి ఇచ్చాడు. పిల్లరా, మనం ఏ స్థితిలో ఉండాలనేది కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. మనం అంటండి ఆయన మీదే కనికరం చూపిస్తాం. ఆయన మన మీద కనికరం చూపిస్తారండి. మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఆయన మీద ఆధారపడి మనం ఉండాలి. చూడండి ప్రియులరా, మరి మనం ఏ స్థితిలో ఉన్నామో, మనం ఏ విధంగా ఆశీర్వదించబడుతున్నామో అనేది మనం ఆలోచించే. ప్రియులరా చూడండి, ఈ లోకంలో జరిగిన కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. కొంతమంది మరి బిడ్డలుగా మనం పుట్టాం, బిడ్డలుగా మరి మీరు పుట్టారు, మరి చక్కగా తల్లిదండ్రులకు బిడ్డలుగా పుట్టారు. మరి మిమ్మల్ని దేవుడు వివాహం వరకు ఎదిగింపు చేసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుడు వివాహం వరకు కూడా ఆయన కాపుదల మన మీద ఉంది గనక మరి వివాహము జరగడానికి ఆయన చిత్తమైంది గనక మరి వివాహం జరిగింది. చూడండి ప్రియులారా, కొంతమంది అయితే పిల్లలు వివాహం అవ్వకముందే చనిపోతారు. తల్లిదండ్రులు ఎంతో రోధిస్తూ ఉంటారు. ప్రియులారా, మీకు ఒక మాట జ్ఞాపం చేస్తా. మరణం అనేది దేవుని వైపు మనం ఉండకపోతే గనక, సాతానుడికి లోబడి ఉంటే గనక, మరణం అనేది అలాగా సాతానుడు సులువుగా చిక్కుల్లో పెడతా ఉంటాడు. అది ఎక్కడి నుంచి వస్తుందంటే పునాదుల్లో నుంచి వస్తుంది. చెట్టు ఒక ఏరులో నుంచే వస్తుంది. అంటే మన పితరులు, మన తాతలు, మన తల్లిదండ్రులు చేసిన ప్రార్థనలు, ఆయన భక్తు, ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటే గనక మరి ఎన్నో పుణ్యాలు చేసుకుంటేనే కానీ మనం ఆ స్థితిలోకి రాము. ప్రియులారా చూడండి, ఆ విధంగా వివాహం అవ్వకముందు చాలామంది చనిపోయే వాళ్ళు ఉంటారు. ప్రియులారా చూడండి, మనల్ని మరి వివాహము అయ్యే వరకు ఆయన కాపుదల మన మీద ఉంటుంది. అలాగే మరి వివాహం అయిన తర్వాత మరి బిడ్డలు పుట్టడానికి కూడా దేవుడు గొప్ప అవకాశం ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. బిడ్డలు పుడతారు. బిడ్డలు పుట్టిన తర్వాత మళ్ళీ బిడ్డలు పుట్టే వరకు, అంటే మనవలు పుట్టే వరకు కూడా మంచి ఆయుష్ దేవుడు ఇస్తున్నాడు. ఇప్పుడు చాలామంది కూడా ఆ విధంగా మనవలు చూసే అదృష్టం చాలామందికి కూడా వచ్చింది. ఆ భాగ్యము నాకు కూడా వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. మరి మనవలు చూసే భాగ్యము ఎంతమందికి ఉంటుంది చూడండి ప్రియులరా. ఈ నేటి దినంలో అనేక మంది సాతానుడికి లోబడి, లోకానికి లోబడి, ఆ యొక్క ఈ వ్యసనాలకి లోబడి మరి చాలామంది మరణిస్తున్నారు. మనం చూస్తున్నాం. మరి దేవుడు మనల్ని స్థితిలో ఉంచాడంటే మరి మనం ఆయనకి లోబడాలా లేదా? ఆయన కనికరము తరతరములు ఉంటుందని మరి వాక్యంలో చెప్పారు కదా. మరి మనం ఆయనకి లోబడినట్లయితే గనక మరి మనమును చూసే భాగ్యం దేవుడు మనకిస్తూ ఉంటాడు. ప్రియులరా, రాత్రికాల సమయంలో వాక్యం మీరు ప్రతి ఒక్కరు కూడా గమనించండి. మనవలు చూడటం అంటే మామూలు పని కాదు. అంత మాత్రమే కాదు, మా తల్లిదండ్రులు ఉన్నారు, మరి ముదు మనవలు కూడా చూడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవునికి మహిమ కలిగిన మరి ఆ లోకంలోనే ఉన్నారు. కాకపోతే కపటం ఉండకూడదు. ఒకరిని మోసం చేయాలని ఆలోచన ఉండకూడదు. ఒకరిని అన్యాయం చేయాలని ఆలోచన ఉండకూడదు. ఒకరి ఆస్తుల్ని మనం కలుపుకుందామని ఆలోచన మనం ఉండకూడదు. వేరే అక్రమ ఆస్తుల్ని మనం కలుపుకోవాలని ఆలోచన మనం ఉండకూడదు. ఇటువంటి ఈ లోకంలో ఇటువంటివన్నీ కూడా మనం దూరంగా ఉంటే కనుక మరి దేవుడు మనం ఏ స్థితిలో ఉన్నా మనం ఎరిగిన దేవుడు కనుక మరి తరతరములు పిల్లలను కూడా చూసినట్లుగా మరి దేవుడు మనకు అవకాశం ఇస్తూ ఉంటాడు. మరి మా తల్లిదండ్రులు ఉన్నారు, మరి ముద్దు మనవలను చూశారు, మమ్మల్ని చూశారు, మా బిడ్డలను చూశారు, మా బిడ్డలను కూడా చూశారు. ప్రియులారా చూడండి, దేవుడు అంత గొప్ప ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటాడు. చాలామంది వీడియో నా ప్రతి ఒక్కరు కూడా విశ్వాసాలని మీరు మీ గృహంలో కూడా చాలామంది ఉంటారు. 3 తరాలు చూసే వాళ్ళు ఉంటారు, కొంతమంది 4 తరాలు చూసే వాళ్ళు ఉంటారు. మా అమ్మమ్మ అయితే మరి సంవత్సరం బ్యాక్లో చనిపోయింది. ఆవిడ 4 తరాలు చూస్తుంది. మా అమ్మమ్మ 95 సంవత్సరాలు బతికింది ఆవిడ. చూడండి ప్రియులరా, మరి కపటం లేని మనుషులు వాళ్ళు, దేవునికి లోబడిన మనుషులు, అందుకే వాళ్ళు ఆయుస్సు ఎక్కువగా ఉంది. చూడండి, మరి మనం ఈ స్థితిలో చూస్తే గనక
మనం కొంతమంది 35 సంవత్సరాలకి, 40 సంవత్సరాలకి, 50 సంవత్సరాలకి, 60 సంవత్సరాలకి చనిపోస్తున్నారు. అంటే మనలో ఏమి లేదు, భక్తి లేదు. మనలో ఏమి లేదు, దేవుని ప్రేమ లేదు. మనలో ఏమి లేదు, దేవుని భయం లేదు. ప్రియులారా చూడండి, ఈ యొక్క సాయంకాల రాత్రికాల సమయంలో మనలో దేవుని భయం అనేది మనలో ఉండాలి. మన కుటుంబంలో మనలో దేవుని భయం ఉండాలి. మన కుటుంబం అంతా కూడా దేవుని భయంలో పెంచాలి. మన బిడ్డలు కూడా ఆశీర్వదించబడాలి. మన బిడ్డలు కూడా ఆశీర్వదించబడాలి. ఆ విధంగా మరి దేవుడికి మనం లోబడితే గనక మరి తరతరములు మరి ఆయన మనకి చక్కగా ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటాడు. ప్రియులారా చూడండి, ఆయనకి లోబడతా ఉండాలి మనం. ఆయనకి ఇష్టలుగా ఉండాలి మనం. ఆయన బిడ్డలుగా ఉండాలి మనం. ప్రియులారా చాలామంది రకరకాలైన పరిస్థితుల్లో ఉంటారు. ప్రార్థన మనకు కాదులే, ఖాళీగా ఉన్న వాళ్ళు ప్రార్థనకి వెళ్తూ ఉంటారు. మనకేమైనా ఖాళీగా డ్యూటీలో చాలా బిజీగా ఉన్నాం అనుకున్న వాళ్ళు ఉంటారు. తప్పు లేదు, డ్యూటీలు చేసుకోవచ్చు. కానీ సమయాన్ని దేవునికి ఇచ్చే సమయాన్ని దేవునికి ఇవ్వాలి. ప్రియులారా చూడండి, ఈ రాత్రికాల సమయంలో ఈ కొన్ని మాటలు జ్ఞాపం చేయడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చాడు. ప్రియులారా ప్రతిరోజు నేను ఈ వీడియో మాట్లాడడానికి కారణం ఏంటంటే, మరి నేను కూడా మీకులాగా నేను కూడా మరి లోకంలో ఉన్నవాడిని, అన్ని రకమైన పనులు చేసిన వాడిని. నేను ఎప్పుడు కూడా ధనాన్ని కోసం పరిగెడుతూ ఉండేవాడిని. ధనం కావాలని పరిగెడుతూ ఉండేవాడిని. మరి నేను ఈ విధంగా ఉండాలి, నాకు నేనే టార్గెట్ పెట్టుకుంటా ఉండేవాడిని. నాకు నేను టార్గెట్ పెట్టుకుంటా ఉండి, నేను ఈ విధంగా ఉండాలి, నేను ఈ విధంగా సంపాదించాలి, ఈ విధంగా తిరగాలి, అందరికంటే ఎక్కువగా ఉన్నతమైన స్థితిలో ఉండాలి అనే ఆలోచనలో టార్గెట్ పెట్టుకుంటా ఉండేవాడిని. పిల్లరా ఆ టార్గెట్ పెట్టడం మనము కాదు, మన దేవుడు మనకు టార్గెట్ పెట్టాలి. దేవునికి లోబడితే మన దేవుడే మనకు టార్గెట్ పెడతాడు. మా బిడ్డలు ఈ విధంగా ఉండాలని ఆయన టార్గెట్ పెడతాడు మన మీద. మన బిడ్డలు ఈ విధంగా ఆశీర్వదించబడాలని టార్గెట్ పెడతారు. మనం ఎందుకు పనికిరాని వాళ్ళమా, రోడ్లాట తిరిగే వాళ్ళమా, తినడానికి ఆహారం లేదా, కానీ ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన ఉన్నతమైన స్థితిలోకి తీసుకురావడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని మనకి ఇస్తాడు. చూడండి ప్రియ, బైబిల్లో చూస్తే మరి బైబిల్లో మరి మహాభక్తులే మరి చూడండి, తినడానికి కూడా ఆహారం లేని పరిస్థితుల్లో మరి వాహనాలు లేవు అప్పట్లో సేవ చేయడానికి, బళ్ళు లేవు అప్పట్లో సేవ చేయడానికి, కాలినడకతో సేవ చేశారు భక్తులు. కాలినడకతోనే సువార్త ప్రకటించారు. చూడండి ప్రియులరా, మరి మన జీవితాలు ఎలా ఉన్నాయో మనం ప్రశ్న చేసుకుంటూ ఉండాలి. చూడండి ప్రియులరా, అపోస్తలుడైన పౌలు చూడండి, నన్ను చూచి మీరు నేర్చుకోండి అన్నాడు. ఆయన చూసి మనం నేర్చుకోవాలి భక్తి. ప్రభువుని చూసి ఆయన నేర్చుకున్నాడు. ఆయన ఎక్కడెక్కడికో ఇలా సువార్త ప్రకటించాడు. మనమంట మరి అపోస్తలుడైన పౌలుని మనం చూసి మనం భక్తి నేర్చుకోవాలంట. ప్రియులరా చూడండి, మరి వాక్యంలో ఉంటుంది కదా, పౌలు వారు చక్కగా తేటగా మాట్లాడారు. ఆయన చూసి మనం భక్తి నేర్చుకోవాలి. ఆ విధంగా కూడా మనం ప్రయాసపడతా ఉండాలి దేవునిలో. చూడండి ప్రియులారా, రాత్రికాల సమయంలో మరి మనము చాలామంది వీడియోన ప్రతి ఒక్కరు కూడా మరి చక్కగా 3 తరాలు చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఆశీర్వాదాలు ఉంటే 4 తరాలు చూస్తారు, 5 తరాలు చూస్తారు. కొంతమంది మరి లోకానికి లోబడిన వాళ్ళు, సాతానికి లోబడిన వాళ్ళు, మరి బిడ్డలకి వివాహం కూడా చేయకుండా చనిపోయిన వాళ్ళని చాలామంది చూసాం. ప్రియులరా గమనించండి, మనము తరతరాలు చూడాలంటే, తరతరాలు ఆశీర్వదించబడాలంటే, మనము ఉన్నంతకాలము దేవునిలో జీవించబడాలంటే, ఉన్నంతకాలం స్వార్థ ప్రకటిస్తే తర్వాత మన బిడ్డలు తరతరాలు అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. అందరము కూడా ఆయన తోటలో పని వాళ్ళుగా, మనం అక్కడ జత పని వాళ్ళుగా ఆయన రాజ్యంలో కలవడానికి దేవాతి దేవుడు గొప్ప అవకాశాన్ని మనకి ఇచ్చాడు. ప్రియులారా చూడండి, ఆఖరికి మాట చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతున్నా. మీరందరూ కూడా ఆ విధంగా సిద్ధపడి ఉండాలని ప్రేమపూర్వకంగా దైవజనుడు చెప్తున్నా. మీరందరూ కూడా అదే విధంగా ఉండాలి. ప్రియులారా చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా మనం ఉంటే గనక మరి దేవునికి లోబడాలి. మన బిడ్డలు తరతరములు 3 తరాలు చూసినట్లయితే, 4 తరాలు చూసినట్లయితే మరి దేవత దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు మరి చేశాడు. ఇంకా రాని దినంలో అనేక మందికి అటువంటి సూచక కార్యాలు చేయడానికి దేవత దేవుడు మనకి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈ రాత్రి సమయంలో ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనకి లోబడాలి. ఆయన ఆశీర్వాదాలు మన మీద తరతరములు ఉంటాయని
మరి దేవాతి దేవుడు మనకు మరి అవకాశాన్ని మరి ఇచ్చాడు, కొన్ని మాటలు చెప్పడానికి మరి ప్రభు వారు అవకాశం ఇచ్చారు. మరి ఈ యొక్క వీడియోన ప్రతి ఒక్కరు కూడా కుటుంబాలని దీవించబడాలని నేను ప్రార్థన చేస్తాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి చక్కగా ఈ వాక్యాలు విని మీరు బలపడాలని ప్రేమపూర్వకంగా నేను చెప్తున్నాను. నేను ప్రతిరోజు వీడియో చేయడానికి దేవతి దేవుడు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి, అలాగే చక్కగా మంచి మంచి వీడియోలు మాట్లాడి మరి మీ కుటుంబంలో ఆదరించబడడానికి, ఈ సంఘంలో ఉన్న బిడ్డలందరినీ ఆదరించబడడానికి, మరి మనందరము దేవుని పనిలో తోటలో ఉండడానికి సహాయం చేయమని మరి ప్రార్థన చేద్దాం. ఈ మాటలు మీ ఎన్నికల్లో దీవించిన గాక. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవ, వందనాలు, స్తోత్రాలు. ఈ కొన్ని మాటలు ప్రభా నీ బిడ్డల హృదయంలో బదలుపరచడానికి సహాయం చేయండి. ఆ విధంగా నీ బిడ్డలు ఎదగడానికి సహాయం చేసి నడిపించి బలపరిచి కృప చూపించమని ఆయన మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. మేము ఎక్కడికి వెళ్ళినా నాయనా ఈ సువార్త, నమ్మకమైన సువార్త ప్రకటించాలి. కొన్ని ఆత్మల్ని మేము ఎదిగరించాలి ప్రభా. ఆ విధంగా మమ్మల్ని సిద్ధం చేయండి. ఆ కుటుంబాన్ని దీవించండి. నా భార్య కల్పిస్తున్నాను, దీవించి ఆస్వాదించండి. నా తోబుట్లు నాయన 2 తోబుట్లు కల్పిస్తులు ఉన్నారు, వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఆ కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి. నా బంధువుల్ని, అలాగే నా అత్తగారు బంధువుల్ని, మా బంధువులందరినీ దీవించండి ప్రభా. నాయన మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో కొన్ని మాటలు బిడ్డల్లో బదలుపరిచి నడిపించి కృప చూపించమని యేసు పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్.